లో భాగంగా వార్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం. జస్ట్ ఈవెన్ నెంబర్స్ కి ఆడ్ నెంబర్స్ కి మధ్య వార్ జరుగుతుందని మన కోడ్ లో డిస్ప్లే చేశాడు. ఇక్కడ ఏం లేదు, మనం నెంబర్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ తీసుకొని కాన్స్టెంట్ ఏం లేదు, అవుట్పుట్ లో ఏం చేయాలంటే ఈ ఈవెన్ నెంబర్స్ ని ఆడ్ నెంబర్స్ ని సపరేట్ చేసుకొని వీటి యొక్క సమ్ డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డిఫరెన్స్ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఈవెన్ నెంబర్స్ గెలిచినట్టు, ఆడ్ నెంబర్స్ వస్తే ఆడ్ నెంబర్స్ గెలిచినట్టు వారు సింపుల్ అలా డిస్ప్లే చేయాలి. ఈ ప్రాబ్లం నేను లీడ్ కోడ్ నుంచి తీసుకున్నాను. ఏం చేస్తున్నానంటే నెంబర్ తీసుకున్నాను, నెంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, ఆ నెంబర్స్ లోకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో పైన తీసుకున్నాను, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి ఫర్ లూప్ తీసుకుంటున్నా. సో ఆ ఎలిమెంట్స్ ని క్యాచ్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇంకోటి ఎన్నో ఎలిమెంట్ ఎంటర్ చేస్తున్నావు చూపించడానికి నేను ఎలిమెంట్స్ అని ఒక జస్ట్ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ తీసుకున్నాను. ఈ నెంబర్స్ కి అది అపెండ్ చేస్తూ వస్తుంది అనమాట ఎలిమెంట్స్. సో అది ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ తీసుకొని వార్ ఆఫ్ ఈవెన్ ఆడ్ అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాను. రిజల్ట్ లో ఏం కావాలి మనకి, వార్ ఆఫ్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ ని డిస్ప్లే చేయాలి. దాన్ని నేను ప్రింట్ చేయాలి, డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అని పెట్టి రిజల్ట్ ప్రింట్ చేయాలి. రిజల్ట్ ప్రింట్ చేస్తున్నా. నేను మెయిన్ ఫంక్షన్ కి వెళ్తున్నా అసలు కోడ్ రాయడానికి. ఇక్కడ ఏం చేస్తున్నాం, వార్ ఆఫ్ నెంబర్స్ పాస్ చేసాం. ఈవెన్ ఈస్ ఈక్వల్ టు ఈవెన్ సమ్ 0 తీసుకున్నా, ఆడ్ సమ్ డమ్మీ వేరియబుల్స్ తీసుకున్నాను. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్ ఇక్కడ ఏం చేస్తున్నా, మాడ్యులస్ బై 2 ఈస్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్ అనమాట. ఈవెన్ సమ్ ఈస్ ఈక్వల్ టు +1 చేస్తున్నా నెంబర్ తో. నెక్స్ట్ ఎల్స్ లో ఏం తీసుకున్నా, ఆడ్ సమ్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ నెమ్ అనమాట. సో నెంబర్ వాల్యూ ఎంత ఉంది, ఐ అయితే నేను ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలిమెంట్స్ అన్ని తీసుకున్నాను. ఈవెన్ సమ్ 3, సో ఆడ్ నెంబర్స్ విన్ అయ్యాయి. ఇక్కడ ఒక 11 నెంబర్స్ తీసుకున్నా, 51. సో ఇక్కడ వీళ్ళు విన్ అయ్యారు. థ్యాంక్ యూ, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.